హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, మెహదీపట్నం, బేగంపేట, అబిడ్స్, కోటి, నాంపల్లిలో భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్, కూకట్పల్లి, సేలింగంపల్లి, ఉప్పల్, బోడుప్పల్ సహా పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడుతోంది. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, మెహదీపట్నం, బేగంపేట, అబిడ్స్, కోటి, నాంపల్లిలో భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్, కూకట్పల్లి, సేలింగంపల్లి, ఉప్పల్, బోడుప్పల్ సహా పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడుతోంది. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. ఉన్నట్టుండి ఒక్కసారిగా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా కావడంతో హైదరాబాద్ తో పాటు ఇతర గణేష్ వద్ద భారీగా భక్తులు మోహరించారు. స్వామివారు దర్శించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో ఒక్కసారిగా వర్షం పడడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వర్షం హైదరాబాద్ అన్ని ప్రాంతాలు పంజాగుట్ట నుంచి అక్కడ కోటి వరకు, కోటి నుంచి ఉప్పల్ వరకు కూడా భారీగా వర్షం నమోదైంది. పూర్తి స్థాయిలో కూడా ఇవాళ హాలిడే కావడంతో భక్తులు హైదరాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చినటువంటి పరిచయం. మిగతా చోట్ల కూడా భారీగా వద్ద నీరు చేరడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తా ఉన్నాయి. వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులతో రావడంతో చిన్న పిల్లలు కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో భక్తులకు సరిపడా కలువ పనులు లేకపోవడంతో వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే హైదరాబాద్ మహాగణపతి పరిసర ప్రాంతాల్లో కూడా ప్రాంగణంలో కూడా వర్షం నీళ్లు బాధ అరికాల వరకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటర్ ఇంకా ఫ్లో కంటిన్యూ అవుతా ఉంది. భక్తులు కొంత ఇబ్బందులు పడుతూ కూడా స్వామివారిని దర్శిస్తున్నారు. ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో కూడా భక్తులు చిల్లా చెదురుగా ఇబ్బరముబ్బడిగా రోడ్డు స్వామివారి దర్శనం నుంచి పక్కకు వెళ్ళేటటువంటి చెట్ల కింద వెళ్ళేటటువంటి పరిస్థితి పెట్టారు. కానీ పూర్తి స్థాయిలో కూడా వచ్చినటువంటి భక్తులు భారీ ఎత్తున ఉండడంతో వారికి సరిపడా చెట్లు లేకపోవడం, అలాగే కలువ పనులు కూడా లేకపోవడంతో కలిసి ముద్దగా పరిస్థితి ఏర్పడింది. చిన్నపిల్లలు, తండ్రి పిల్లలతో కూడా వచ్చిన మహిళలు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ వర్షం ఇలాగే కంటిన్యూ అయ్యే వరకు కూడా ఇలాగే కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.